భూమిని కాపాడాల్సిన రైతు, కానీ ఆ రైతుని భూమిని రెండింటినీ కాపాడే ఒక జీవం ఉందండి. దాని పేరు ఎర్త్వామ్. అదేనండి వానపాము. నిజంగా ఇది భూమి లోపల 16 అడుగుల లోపల నిద్రావస్థలో ఉండి ఎప్పుడైతే భూమికి కావాల్సిన పోషకాలు అందజేయాలనుకుంటుందో అప్పుడు మాత్రమే పైకి తీసుకొచ్చి మొక్క వేర్లకు అందజేస్తుంది. అటువంటి వానపాము ఈరోజు ఎంతమంది భూమిలో ఉందంటారు? దానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఎక్కువగా వాడడమేనండి. ఫెర్టిలైజర్ యూసేజ్ని తగ్గిస్తే దాని ప్లేస్లో వెర్మి కంపోస్ట్ కానీ జీవామృతాన్ని నింపగలిగితేనే వానపాములు పెంచగలుగుతాం. అటువంటి వానపాము ఫెర్టిలైజర్ని అధికంగా వాడినప్పుడు ఎలా సఫర్ అవుతుందన్నదే మనం ఈ వీడియో ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. దీన్ని మనం కేవలం ఒక ఎక్స్పెరిమెంట్లా మాత్రమే చూసి దీనివల్ల వానపాము ఎంత సఫర్ అవుతుంది, నేచర్లో ఫెర్టిలిటీ కోల్పోయిన భూమిని దాని నుంచి వచ్చి పంటను తినడం వల్ల హ్యూమన్ ఎంత సఫర్ అవుతున్నాడని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ చూస్తే కేవలం కొంచెం యూరియాని మనం ఈ వానపాము మీద ఎప్పుడైతే చల్లామో ఇది దాని ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చిందండి. ఇది చూసి నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే భూమి లోపల పోషకాలు మనకు అందజేసే వానపాము దాని ఎగ్జిస్టెన్స్ని తీసుకొచ్చి బతికి బయటకు వచ్చి ఆ పోషకాలను మొక్క వేళ్ళకు అందజేయాలంటే దానికి అడ్డుకట్టగా వేసి దాన్ని బయటికి రాకుండా చేసి దాన్ని బాధ పెట్టేది ఎక్కువ మోతాదులో వాడే ఎరువులేనండి. ఆ ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే మాత్రమే దీనికి మార్గం ఉంది. మీరు కూడా ఇది ఆలోచించేయండి ఒకసారి.